3 పాయల జడలో ఉన్న రహస్యం గనుక విన్నారనుకోండి, తప్పకుండా అవునా! అయితే తప్పకుండా జడ వేసుకోవాల్సిందేనండి అని అంటారు. హాయ్! హలో! ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉష. మన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా జడ వేసుకొని ఉండేవారు కానీ, ఎవ్వరూ కూడా జుట్టు విరబోసుకొని తిరిగేవారు కాదండి. ఇది ఆచారం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంకేతం కూడా. 2 జడలు వేసుకున్నారనుకోండి, ఆమె చిన్నపిల్లని, లేకపోతే పెళ్లి కాని కన్యపిల్లని అర్థం. అంటే ఇంకా ప్రకృతి పరమేశ్వర్ల సంబంధం విడివిడిగానే ఉంది అని అర్థం. అదే ఒక జడ గనక వేసుకున్నారనుకోండి, ఆమెకు వివాహమయ్యిందని అర్థం. ఆమె భర్తతో చేరి ఉందని అర్థం. మరి ముడి వేసుకొని కొప్పు గాని పెట్టుకున్నారనుకోండి, ఆమెకు వివాహమయ్యి సంతానం కూడా ఉంది. ఆమె మాతృత్వాన్ని పొంది గుట్టుగా బతుకుతూ ఉంది అని అర్థం. జడని ఎలా వేసుకున్నా కూడా అండి, జడను 3 పాయలుగా అల్లి వేసుకోవాలి. ఆ 3 పాయలు కూడా తాను, భర్త, సంతానం అని గుర్తు. సత్వ, రజ, తమో గుణాలు. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. జడ వేసుకుంటే జుట్టు గజిబిజి కాకుండా ఎలా చక్కగా ఉంటుందో, మన మనస్సు కూడా అంతే స్థిరంగా పాజిటివ్‌గా ఉంటుందట. అదే జుట్టు విరపోసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని త్వరగా చేరిపోతుంది. మన జీవితమంతా కూడా గజిబిజి గందరగోళంగా తయారవుతుంది. ఈ రోజుల్లో మనందరం కూడా ట్రెండింగ్ అనే పేరుతో జడ వేసుకోవడం మానేసి జుట్టు విరబోసుకొని తిరుగుతూ టెన్షన్స్‌ను మాత్రం గట్టిగా తీసేసుకుంటూ ఉన్నామండి. ఫ్యాషన్ అనే పేరుతో జుట్టును వదిలి సాంప్రదాయాలను కూడా వదిలేసి బ్రతుకుతూ ఉన్నాము. ఆలయాలకు వెళ్ళినా, పూజా పునస్కారాలు శుభకార్యాల్లోనైనా సరే కాస్త తప్పకుండా జడ వేసుకొని మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుందామా అండి? సరిచేసుకుందామా? డిసిప్లిన్‌కి, డిస్ట్రాక్షన్‌కి ఉన్న తేడాను గ్రహిద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ధర్మ ఆధ్యాత్మికతను ఆచరిద్దాం, గౌరవిద్దాం. రేపటి తరానికి మంచిని పంచుదాం. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.